తెలుగుదేశం పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో అహర్నిశలు ప్రచారం చేసిన సీమరాజా ప్రస్తుతం అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్నాడు. మద్యం మత్తులో కొందరు అమాయకులపై దాడికి దిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చిట్వేలి మండలంలోని గొల్లపల్లిలో కారులో ప్రయాణిస్తున్న సీమరాజా అతడి తోటి వ్యక్తులు హారన్ కొడుతున్నా మారకపోయారని కోపంతో ఊగిపోతూ అక్కడ ఉన్న యువకులపై దాడి చేశారు. అనంతరం వారిని పోలీసుల వద్దకు తీసుకెళ్లి గంజాయి కేసులు పెట్టాలని హుకుం జారీ చేశాడు. ఏ తప్పు చేయకపోయినా విచక్షణారహితంగా పోలీసులు మమ్మల్ని చితకబాదారు అంటూ బాధితులు వాపోయారు. మద్యం మత్తులో చిత్తుగా ప్రవర్తించిన ఈ సంఘటనపై నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలైతే వస్తున్నాయి. అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చాక సీమరాజా ఆగడాలు మరింత పెరిగాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమరాజాతో పాటు కిరాక్ ఆర్పీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త సీమరాజా హల్చల్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. అయితే వైఎస్ఆర్సీపీగా పనిచేస్తూ అదేవిధంగా అహర్నిశాలు పనిచేస్తున్నటువంటి సీమరాజా ఎప్పుడైతే అధికారం అండగా అయితే రెచ్చిపోవడం జరిగింది, అయితే మద్యం మత్తులో రెచ్చిపోతూ కొందరు అమాయకుల పైన కూడా దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే చిట్వేలు మండలంలోని గొల్లపల్లె గ్రామం వద్ద అయితే ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుందనేసి అనుకోవచ్చు. మొత్తానికి సీమరాజా మరి కొందరు ఫుల్ గా మద్యం సేవించి కారులో వెళ్తూ ఉండగా చిట్వేలు మండలంలోని గొల్లపల్లె గ్రామం వద్ద అయితే ఈ యొక్క ఘటన అయితే చోటు చేసిందనేసి అనుకోవచ్చు. మొత్తానికి తాను వైఎస్ఆర్సీపీ వాడినంటూ వెటకారపు వీడియోలతో తీసి సోషల్ మీడియా మాధ్యమంలో పెడుతూ అయితే మొత్తానికి తెలుగుదేశం పార్టీకి పూర్తిగానే అతను పనిచేస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే చిట్వేలు మండలంలో జరిగిన ఘటనలో అయితే అతను ఎవరైతే ముందుగా అయితే వెళ్తూ ఉన్న క్రమంలో వారిని ఆరన్ కొడుతూ ఆపారు. ఆపి తర్వాత కూడా మీరు కారు నుంచి కూడా పక్క సర్దుకోవట్లేదు ఎందుకు అని ప్రశ్నించి వారిపైన దురుసుగా మాట్లాడి వారిపైన కూడా దాడికి పాల్పడిన పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా సీమరాజు అయితే అధికార పార్టీ అండగానే ఈ రోజు ఆయన వ్యవహరిస్తూ తరుణం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఆయన చేసింది అయితే చాలా దారుణం అని కూడా మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే సీమరాజు చేసింది అయితే అది కరెక్ట్ కాదని కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మొత్తానికి మొన్నటి దినాన్ని జరిగిన ఏదైతే చిట్వేలు మండలంలోని ఏదైతే జాతర కావచ్చు, అదేవిధంగా అక్కడ వెళ్తూ ఉన్న క్రమంలో అయితే ఈ యొక్క ఘటన చోటు చేసింది అనుకోవచ్చు. అయితే మొత్తానికి అక్కడ ఉన్నటువంటి అమాయకుల పైన ఇతను దాడికి పాల్పడడం చాలా దారుణం అని కూడా తీవ్ర స్థాయిలో అయితే పలు రకాల ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి పద్మ. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో చూస్తే సీమరాజు చేసిన వ్యవహారం అయితే క్షమించడానికి తప్పనిసని కూడా తెలియజేయడం జరుగుతుంది. మొత్తానికి చిట్వేలు మండలంలోనే ఏదైతే పోలీస్ స్టేషన్ లో కూడా దురుసుగా వారిపైనే ప్రవర్తిస్తే వాళ్ళపైనే కూడా గంజాయి కేసు నమోదు చేయాలన్నట్టుగా హుకుం జారీ చేసినట్టుగా అయితే మాట్లాడడం చాలా దారుణం అని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు పూర్తి స్థాయి అయితే ఆరోపణలుగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.